ప్రపంచంలో ఎన్నడూ జరగని మరెన్నడూ జరగబోని యుద్ధం కురుక్షేత్ర యుద్ధం. ఈ భయంకరమైన యుద్ధం ఎంతో గొప్ప గొప్ప యోధులని మరెన్నో లక్షల మంది ప్రాణాలు బలి తీసుకుంది. అయితే ఈ యుద్ధాన్ని వంటి చేత్తో నడిపించిన వాడు కృష్ణ, నేటితో ఈ కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. అలాగే నీవు చెప్పినట్టు అధర్మం పూర్తిగా నాశనం అయ్యింది, ధర్మ సంస్థాపన జరిగింది. నీవు నాకు చెప్పిన పని పూర్తి అయింది. అవును భారత, కానీ నీవు చేయవలసిన పని ఇంకొకటి మిగిలి ఉంది. ఈ యుద్ధంలో వీరమరణ పొందిన ఎంతోమంది యోధుల శక్తి ఈ ఉంగరంలో నిక్షిప్తమై ఉంది. భవిష్యత్తులో ఎవరైతే ధర్మ సంస్థాపన కోసం ఈ ఉంగరం గురించి తెలుసుకొని ఈ ఉంగరాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తారో వారికి మాత్రమే ఈ ఉంగరం దక్కుతుంది. దీనిని ఎక్కడైనా జాగ్రత్తగా భద్రపరచు. నీ మరణాంతరం నీ ఆత్మ ఆ ప్రదేశానికి కాపలాగా ఉంటుంది. ఆ ఉంగరాన్ని అర్జునుడు ఒక రహస్యమైన ప్రదేశంలో భద్రపరిచాడు. శ్రీకృష్ణుడు చెప్పిన మాట మేరకు అర్జునుని మరణాంతరం స్వయాన అతని ఆత్మీయ అడవికి కాపలాగా ఉండడం వలన అడవికి అర్జున వరం అని పేరు వచ్చింది. ప్రస్తుతం మన ఊర్లో ఏమి జరుగుతుందో అర్థం కావట్లేదు. చాలా మంది ప్రజలు ఏదో అంతుచిక్కని వ్యాధికి గురయ్యి హాస్పిటల్స్ లో అడ్మిట్ అవుతున్నారు. ఈ వ్యాధి ఏమిటో కనుక్కోవడానికి మన డాక్టర్స్ ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటికే ఈ వ్యాధి వల్ల 87 మంది చనిపోయారని సమాచారం. మా పాపకి ఏమైంది డాక్టర్? మీ బాబుకే కాదు, ఇక్కడ అడ్మిట్ అవుతున్న వాళ్ళందరూ ఏ వ్యాధికి గురవుతున్నారో మాకు అర్థం కావట్లేదు. అది కనుక్కోవడానికి మేము మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. అలా అనకండి డాక్టర్, మీరే ఎలాగైనా మా పాపను కాపాడాలి. ఏంటి సార్ ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు? మనకు పక్క టెండర్ పనులు ఉంటే అయినా అసలు మనం ఇంతసేపు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాం? దాని గురించి మాట్లాడడానికే పిలిచాను వినోద్. మనం ఆ టెండర్ వదిలేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు సార్? అసలు ఎందులో వదిలేసుకోవాలి? మనం అంత కష్టపడి దక్కించుకున్న ఆ టెండర్ని వదిలేద్దాం అంటారేంటి? మనం చేయలేమని భయపడుతున్నారా? ఎందరూ వదిలే మన వ్యక్తిని చూసి భయపడుతున్నాను. ఇంటికి ఎవరు సార్ అతను? నీకు చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? మన టీం ఆ ఇద్దరిని వెతుకుతుంది సార్. వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకున్నాం. అతి త్వరలో మిమ్మల్ని వాళ్ళతో మాట్లాడిస్తాం. డూ ఇట్ వెరీ ఫాస్ట్, లేకపోతే నీ ప్రాణాలు పోతాయి. ఓకే సార్. అలాగే సార్, మీకోసం ఆ మింత్రా కంపెనీ వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు సార్. ఆ సూట్ కేసు ఇచ్చి పంపించి. ఓకే సార్. కానీ నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అడగచ్చా సార్? అసలు ఆ ఉంగరం ఎవరిది, ఎక్కడుంది? దాన్ని దక్కించుకొని మీరేం చేస్తారు? ఆ ఉంగరం సాధారణమైన ఉంగరం కాదు. దాన్ని తయారు చేసింది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే ఆ ఉంగరం గనక మన చేతిలో ఉంటే ప్రపంచమంతా మన చేతిలో ఉన్నట్లే. మరి దాన్ని ఎలా దక్కించుకుంటారు సార్ మీరు? దాన్ని తీసుకురావాలి అంటే కేవలం ఒక్కడికి మాత్రమే సాధ్యం. ఇండియాలో ఒకప్పుడు నంబర్ 1 ఆర్కియాలజిస్ట్. వాడు ఇప్పటి వరకు సాల్వ్ చేయని పట్టుకొని ట్రెజర్ అంటూ లేదు. అందుకే వాడిని సెలెక్ట్ చేసి మన టీంకి చెప్పు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాడిని పట్టుకోమని.
कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। హలో, ఎక్కడున్నావు అర్జున్? నాకు తెలిసిన ఒక వ్యక్తి గుళ్ళో ఉంటే డబ్బులు అడగడానికి వచ్చానురా. ఎంతకీ డాక్టరే ఉన్నాడు. మాక్సిమం 15 రోజులు అన్నారు అర్జున్. తర్వాత కూడా ఆపరేషన్ చేయకపోతే పాప బ్రతకడం చాలా కష్టం అంట. మరి మీ ఫ్రెండ్ దగ్గర డబ్బులు దొరికినాయా? లేదు రవి, అతని పాప కూడా ఏదో ఒక వ్యాధి సోకి హాస్పిటల్లో ఉందంట. అతను సాయం చేయలేనన్నాడు. అతని పాపకే కాదు, చాలా మంది మన ఊర్లో ఈ వ్యాధికి గురయ్యి హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతున్నారు. అసలు మన ఊర్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అవును అర్జున్, నేను కూడా ఇందాక హాస్పిటల్లో డాక్టర్స్ మాట్లాడుకుంటుంటే విన్నాను. ఓకే రవి, నేను ఇంకెక్కడైనా అడిగి చూస్తాను. పాప జాగ్రత్త. హలో, ఎవరు? అది నీకు అనవసరం. నాకు నీతో ఒక చిన్న పని ఉంది. చేసి పెడితే నీ పాప నేను బ్రతికిస్తావు. నువ్వు మీ స్నేహితుడు ఎలాగో మంచి ఆర్కియాలజిస్టులు అంట కదా, మీకు తెలిసిన పనేలే. మా గురించి నీకెలా తెలుసు? ఎంతకీ ఏంటా పని? అర్జున వనం అనే మాయ అడవిలో నాకు కావాల్సిన ఒక ఉంగరం ఉంది. మీరు దాన్ని తీసుకొస్తే పాప నేను బతికిస్తాను. అలాగే మీకు కావాల్సినంత డబ్బు కూడా ఇస్తాను. ఎంతకీ అసలు ఎవరు సార్ మీరు? సముద్రంలో నివసించే చేపకి ఆ సముద్రం గురించి ఎప్పటికీ తెలియదు. సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. ముందు నేను చెప్పిన పని గురించి ఆలోచించండి. మీకు 10 రోజులు మాత్రమే సమయం ఉంది. ఏంటి అర్జున్, ఇంత సడన్గా ఫోన్ చేసి రమ్మన్నావు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు అర్జున్, ఏంటా విషయం? మనం ఎలాగైనా ఉంగరాన్ని సాధించాలి రవి. నాకు సాయం చేస్తావా? మనం ఆ ఉంగరం సాధిస్తే పాపను బ్రతికిస్తానన్నాడు. అలాగే కొంత డబ్బు కూడా ఇస్తా అన్నాడు. నీకు ఎలాగో కొంత అప్పు ఉంది కదా, దానికి అవసరం అవుతుంది. ఆలోచించరా. అరే అర్జున్, మనం ఆ ఉంగరాన్ని సాధించగలమో లేవో. ఒకవేళ మళ్ళీ తిరిగి రాకపోతే పాప పరిస్థితి ఏంటో ఆలోచించావా? ఏవో రవి, నా ముందున్న దారి అయితే ఇది ఒక్కటే. బయలుదేరదామా? అసలు ఎవరు నువ్వు? నిన్న రాత్రి సార్ మీకు ఫోన్ చేసి మాట్లాడారు కదా, సార్ పంపించారు. మిమ్మల్ని అడవి దాకా కారులో గింపేస్తాను. ఒక్క 5 minutes కావాల్సినవి తెచ్చుకుని. ఏం అవసరం లేదు సార్, అన్ని మీకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా నాకు ఇచ్చి పంపించారు. నేను ఇస్తాను. త్వరగా బయలుదేరాలి, పతండి. ఓకే, బయలుదేరుతాం. కానీ మధ్యలో ఒక్క 5 minutes హాస్పిటల్లో ఆపండి, పాపం చూడాలి. అలాగే. నేను తిరిగి వచ్చేంత వరకు పాపను మీరే జాగ్రత్తగా చూసుకోవాలి డాక్టర్. ఓకే మిస్టర్ అర్జున్, మీరేం బాధపడకండి. పాపను మేము జాగ్రత్తగానే చూసుకుంటాం. ఓకే డాక్టర్. ఇదే అర్జున వనం. ఇదిగోండి, ఇది సార్ విజిటింగ్ కార్డ్. ఏమైంది అర్జున్? ఇందాక కారు ఎక్కినప్పటి నుంచి అలా ఉన్నావు. అదేం లేదు రవి, కానీ ఈ అడవి గురించి అసలు ఏం తెలుసుకోకుండా పాపను అలా ఒంటరిగా వదిలేసి వచ్చాను. ఇప్పుడు అసలు ఇంత పెద్ద అడవిలో మనం ఉంగరం ఎక్కడ ఎతకాలి, ఎలా ఎతకాలనేదే ఏం తోచట్లేదు. ఈ అడవి గురించి కొంచెం తెలిసిన వ్యక్తి ఎవరైనా మనతో ఉంటే బాగుండేది.
అందుకేగా నేను వచ్చింది. ఎవరు నువ్వు? హాయ్, నా పేరు అద్రోక్ష్. మీరిద్దరు ఎవరు? చెప్తాం గాని ఇంతకీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అంటే ఎవడో ఫోన్ చేసి ఈ అడవిలో అయితే ఉంగరం ఉందంట, దాన్ని తీసుకొస్తే నాకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా అన్నాడు. అందుకే వచ్చా. ఇంతకీ మీరెందుకు వచ్చారు? మేము అందుకే వచ్చాం. సరే పదండి, అందరం కలిసి ఆ ఉంగరం వెతుకుదాం. వెతుకుతాం కానీ ఈ అడవి గురించి మీకు ఏమైనా తెలుసా? అసలు ఇదేదో మాయ అడవి అంట. ఏమో, మాకేం తెలియదు. మరి తెలుసుకోకుండా ఎలా వెళ్తాం? ఏ పని మొదలు పెట్టే ముందైనా ఆ పని గురించి పూర్తిగా తెలుసుకోవడం అవసరం. ఒక పని చేద్దాం. నేను వచ్చే దారిలో ఒక చిన్న ఊరిని చూశాను. ఆ ఊరికి వెళ్ళి ఈ అడవి గురించి పూర్తిగా తెలుసుకొని అప్పుడు వచ్చి ఆ ఉంగరం ఎత్తుకుదాం. నా మాట వినండి. అవును అర్జున్, నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. అసలు ఈ అడవి గురించి మనకేం తెలియదు కదా, కొద్దిగా తెలుసుకొని వద్దాం. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినట్టు ఉంటుంది. సరే పదండి. పెద్ద ఆయన ఒక్క నిమిషం. పక్కనే ఉన్న అడవి గురించి కొంచెం సమాచారం కావాలి, చెప్తావా? అర్జున వనం గురించా? వద్దు, అది చాలా ప్రమాదకరమైంది. దాని గురించి తెలుసుకోవడం కానీ మీరు దాని లోపలికి వెళ్ళటం కానీ చాలా ప్రమాదకరం. కూల్ పెద్దనా, మేము దాని లోపలికి ఏం వెళ్ళట్లేదు. జస్ట్ దాని గురించి తెలుసుకొని వెళ్ళిపోతాం అంతే. నీకు తెలిసింది చెప్పు. ఏమో, మా ఊర్లో ఎవరికీ అడవి గురించి తెలియదు. ఊరి చివన ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఆయనకి ఆ అడవి గురించి చాలా బాగా తెలుసు. మీరు ఒకసారి అతను వెళ్ళి కలవండి. పదండి, ఆయన వెళ్ళి కొనుక్కుందాం. మధుసూదన్ రావు అంటే మీరేనా? అవును, మీరెవరు? మేము చాలా దూరం నుంచి వచ్చాం తాత. పక్కనే ఉన్న అడవి గురించి తెలుసుకుందామని. ఈ ఊర్లో ఎవరు అడిగినా అందరూ నీ పేరే చెప్తున్నారు. కొంచెం అడవి గురించి చెప్తావా? అడవి గురించా? అడవిలో ఉన్న ఉంగరం గురించా? మీకెలా తెలుసు? మీరు దేనికోసమైతే ఆ అడవిలోకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఉంగరాన్ని తయారు చేసింది ఎవరో తెలుసా? అసలు ఆ ఉంగరాన్ని కాపాడుతుంది ఎవరో తెలుసా? నరనారాయణులు. తయారు చేసింది శ్రీకృష్ణుడైతే కాపాడుతున్నది అర్జునుడు. దాన్ని దక్కించుకోవడం అంత సులభం కాదు. కానీ తాత, మాకు వేరే దారి లేదు. మేము చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చాం. మాకు ఖచ్చితంగా ఆ ఉంగరం కావాలి. మాకు సాయం చేయి తాత. నేనేమి సాయం చేయలేను. నాకు తెలిసింది కొంచెమే. అర్జున వనంకి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక గుహ వస్తుంది. ఆ గుహలోనే ఆ ఉంగరం దాచిపడింది అని చెప్పుకుంటారు. అడవి గురించి చెప్పు తాత అంటే చరిత్ర చెప్పామేంటి తాత? రాత్రి అయింది. ఈ ఊర్లో గుడి ఉంది. ఆ గుడిలో విశ్రాంతి తీసుకొని మళ్ళీ రేపు పొద్దున్నే మళ్ళీ అడవికి వెళ్ళాలి. పదండి. ఒక్క నిమిషం బాబు. ఇవాళ ఈ గుళ్ళోకి వచ్చిన భక్తులందరికీ నా దగ్గర ఉన్న భగవద్గీత పుస్తకాన్ని పంచుతున్నాను. మీరు కూడా ఒకటి తీసుకోండి. నా బదులు ఇంకెవరికైనా ఇవ్వండి. మరి నాకు? నీకా? మీ మొహం చూస్తేనే అర్థమవుతుంది నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని. వెళ్ళొస్తాను బాబు. మంచిదండి. ఏమైంది దోక్ష్? పొద్దుమించి అలా ఉన్నావు. రాత్రి గుళ్ళో సరిగ్గా నిద్ర పట్టలేదా? అదే అర్జున్, రాత్రంతా అవి గురించి ఆలోచిస్తూ మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం. ఏం మాట్లాడుతున్నావు దోక్ష్? ఇంత అసలు కనీసం అడవిలో ఒక అడుగు పెట్టుకుంగానే అంత నెగిటివ్గా మాట్లాడతావేంటి? ఇప్పుడు దాకా ఊర్లో అడిగిన వాళ్ళందరూ అడవిలోకి వెళ్ళటం చాలా ప్రమాదం అన్నారు. ఒకసారి వెళ్తే వెనక్కి తిరిగి రాలేమన్నారు. కనీసం మనం ప్రాణాలతో ఉంటే బయట ఇవ్వాలి, కాకపోతే ఇంకో రోజైనా డబ్బులు ఎలాగైనా సంపాదించచ్చు. ఆ మాట వినండి, వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం. అవేమీ మాకు తెలియదు. మేము ఎలాగైనా సరే ఆ ఉంగరం సాధిద్దామనే వచ్చాం. సాధిస్తాం కూడా. మాతో వస్తా అంటేరా, లేకపోతే వెళ్ళిపో. అది నీ ఇష్టం. నేను వస్తాను.